అది బ్రతికే కాలము 6 నెలలు బ్రతుకుతాయంట. ఈ 6 నెలల పాటు ఏంటి తెలుసా, అది ముందుకే పోతుందంట. దేవునికి స్తోత్రం. అది ముందుకే సమకూర్చుకోవడానికే, సంపాదించుకోవడానికే, ఆహారం సమకూర్చుకోవడానికే, రేపటికి ఈ రోజుకి సంపాదించుకోవడానికే ముందుకెళ్తుందంట. ఎందుకు చీమలు చూపించే జ్ఞానాన్ని బోధిస్తున్నానంటే, నువ్వెప్పుడైనా ముందుకు పరిగెత్తే వ్యక్తిగా ఉండాలంట. ప్రిపరేషన్ కలిగి, బెల్ట్ వేసుకొని, బ్యాగ్ వేసుకొని, సూట్ వేసుకొని ఏం చేయాలంట? ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ప్రైజ్ ది లార్డ్. సో జ్ఞానము నేర్చుకోవాలంట. చెప్పండి, జ్ఞానం నేర్చుకోవాలా? మాకు తెలియదు అంటారా? ఖచ్చితంగా తెలుసుకోవాలా. తెలిసినా ఇంకా తెలుసుకోవాలా. ఇది ఎందుకు? నీవు ముందుకెళ్ళే వ్యక్తివి. ఆమేన్. నీవు ముందుకెళ్ళే వ్యక్తివి. అందుకనే చీమలు వాని నడతల్ని కనిపెట్టి జ్ఞానం తెచ్చుకున్నాము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొను. ఓ హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఏముంటదంటే ప్రిపరేషన్ ఫర్ ద ఫ్యూచర్ ఆర్ ప్రిపరేషన్ ఫర్ వింటర్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వారికి పై అధికారి లేకున్నను, రాజును లేకున్నను, ఒకరు ప్రోత్సాహపరచ లేకున్నను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే జ్ఞానం చొప్పున వారి కొరకు వారు సంపాదించుకుంటారు. అలాగనే విశ్వాసులకి దేవుడు ఏం చెప్తున్నా తెలుసా? నీకు వాక్యం ఉంది, నీకు బోధించే వ్యక్తి ఉన్నాడు, ప్రార్థించే వ్యక్తి ఉన్నాడు, నిన్ను ప్రోత్సాహపరిచే వ్యక్తి ఉన్నాడు, నీకు జ్ఞానం చెప్పే వ్యక్తి ఉన్నాడు. అవునా? ప్రతిసారి ఏదో ఒక రీతిగా ధైర్యం చెప్పేవాడు ఉన్నారు. కాబట్టి ఈ జ్ఞానము నువ్వు తెలుసుకొని ఆ గ్రేస్ లో, ఆ కృపలో నువ్వు ట్యాప్ అయి నువ్వేం కావాలంటే ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. అందుకనే అపవాది ఏం చేస్తుందంటే ఎప్పటికీ ఏదో ఒక పరిస్థితిని తీసుకొచ్చి పెడుతుంది. త్వరగా నువ్వు నమ్మలేవు దేవుణ్ణి, త్వరగా నీవు ప్రార్థించలేవు, త్వరగా కన్నీళ్ళు తప్ప ఏం రావు. నీకు ప్రాబ్లం వచ్చిందంటే కన్నీళ్ళు తప్ప ఏం రావు. అదే విశ్వాసం ఏం చేస్తుంది సార్? పేపర్ని చింపేస్తాడు, రిపోర్ట్ని చింపేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది? ఓకేనా? ఆ రిపోర్ట్ని చింపేస్తాడు. ఎందుకంటే ఇది దేవుని చిత్తము కాదు, దేవుని చిత్తం దేవుని వాక్యమే. ఆమేన్. విశ్వాసి బాధపడతాడు, అవి చింపేస్తాడు అంతే. నో, ఐ కెనాట్ యాక్సెప్ట్. ఎందుకంటే నాకు నా దేవునితో సావాసం ఉంది, నేను ప్రభువుని నమ్ముతున్నా, నా పట్ల దేవుడి కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసాన్ని డిక్లేర్ చేస్తుందంట. హల్లెలూయా. కాబట్టి జ్ఞానం ఏం చేస్తుందంటే మనకి తెలియపరుస్తుంది, బోధిస్తుంది. చదువుదాం 8వ వచనం. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. కోత కాలం ఏం చేస్తుందంట? ఏ కాలం ఏంది? అవునా? ఊర్లో మీరు వెళ్తే ఆ పంటని కోసినప్పుడంట ఏమొస్తాయి? కోసినప్పుడు ఏమొస్తాయి? కింద ఎన్నిసార్లు కోత కోసిన వాళ్ళకి తెలుస్తుంది, ఎన్నిసార్లు కాలని అలా ఎలా అనుకుని ఎన్నిసార్లు కోస్తున్నాం. అవునా? కింద చూసి చీమలు గడిచినాయి అని చెప్పి మళ్ళీ తీసేసి ఇంకో దగ్గర. ఎందుకు? ఆ కోత కాలం వచ్చిందంటే చీమలు సిద్ధపడి ఉంటాయంట. మన పంట రెడీగా ఉండాలా, కమ్రేడ్స్ ఎక్కడ ఉన్నదని. ఇది జ్ఞానం. ఇది విశ్వాసి జ్ఞానవంతుడు కూడా రాబో దాన్ని చూసి ముందుగానే సిద్ధపడతాడు, కాలాన్ని చూసి ముందుగానే సిద్ధపడతాడు. కాలంలోకి వెళ్ళాక అమ్మయ్య అని అన్నాడు. కాలానికి ముందే సిద్ధపడే వ్యక్తి విశ్వాసి, ప్రార్థన పరుడు, దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి. కాలంలోకి ఎంటర్ అయిన తర్వాత గొడుగు పట్టుకోడు. గొడుగులు ముందే కొనుక్కుంటారా లేదా? జాకెట్లు ముందు కొనుక్కుంటలేదా? అవునా? చల్లగా ఉండాలా, వెచ్చగా ఉండాలా? ఎస్, ద సేమ్ వే ప్రిపేర్ యువర్ సెల్ఫ్. రాబో కాలము కోసం ముందుగానే, ముందున్న సంవత్సరాలు దీనికంటే అధికమైన మేలు ఉండబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను కాబట్టి ఏం చేస్తానంటే ఐ నీడ్ టు బి ప్రిపేర్. సో ప్రిపరేషన్ అనేది ఒక దైవజనునికి కావాలి, ఒక విశ్వాసికి కావాలి, సంఘం అంతటికి కావాలి. ఇది ప్రొఫెటిక్ మినిస్ట్రీ, ప్రవచనాత్మకమైన పరిచర్య. కాలాలను ముందే డిక్లేర్ చేస్తుంది. రాబో కాలంలో ఈ సమయం నువ్వు దీవించబడతావు, ఈ సమయం నువ్వు హెచ్చించబడతావు, ఈ సమయం నువ్వు అపవాదిని డిస్టర్బ్ చేయ. ఇది ప్రవచనాత్మకమైన పరిచర్య అది. కాబట్టి నువ్వు ఈ గ్రేస్లో ఉన్నప్పుడే, ఈ కృపలో ఉన్నప్పుడే నీకు నువ్వు సిద్ధపడాలా, సంపాదించుకోవాలా జ్ఞానాన్ని. ఆమేన్. హల్లెలూయా. ప్రవ్వా చెప్పండి నాతో పాటు, ప్రవ్వా ఈరోజు చీమ వలె
నేను సిద్ధపడతా. నిజం, అది నేర్చుకోకపోతే చాలా కష్టతరం. అలా నేర్పించే వాళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చాలా సంఘాల్లో ఉన్నాం. నేర్పించినప్పుడు కావాల్సింది ఆహారాన్ని లాక్కోవాలా, సమకూర్చుకోవాలా నీవు. ఎందుకంటే రేపటి దినాన నీ స్థాయి ఎలా ఉండబోతుందో యూ డోంట్ నో.